మ్యాన్ ఆఫ్ మాస్ సునామీకి టైం దగ్గర పడుతోంది. జస్ట్ 24 రోజుల్లో మొదటి మాస్ వేవ్ కి డ్రాగన్ టీం రెడీ అయింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ బర్త్డేకే డ్రాగన్ టీజర్ వచ్చి ఉండాలి. అంతా వాట్ 2 టీం వల్లే డ్రాగన్ అప్డేట్స్ రాకుండా పోయింది. ఏదేమైనా ఇప్పుడు ఏడాది గ్యాప్తో డ్రాగన్ గ్లిమ్స్ పేలుతోంది. ఈసారి 1 కాదు 2 కాదు ఏకంగా 3 సునామీలకు ప్రశాంత్ నీల్ టీం సర్వం సిద్ధం చేస్తోంది. ఆల్రెడీ గ్లిమ్స్ ఎడిట్ తో పాటు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనిపిస్తోంది. పాటకి పర్మిషన్ వచ్చేసింది. ఇక మిగిలింది టీజరే. అక్కడే 6 ఆప్షన్స్ తో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యే అప్డేట్స్ రెడీ చేశాడట. ఇంతకీ ఆ 6 ఆప్షన్స్ ఎందుకు ప్రశాంత్ నీల్ రెడీ చేశాడు? వాటిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ దేన్ని ఎంచుకుంటాడు? టీజర్ పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ పెట్టిన డెడ్ లైన్ టైం ఏంటి? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ సునామీకి టైం అయింది. 1 కాదు 2 కాదు 3 సాలిడ్ అప్డేట్స్ తో దాడికి రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఇంతవరకు కనీసం మోషన్ పోస్టర్ కూడా ఇవ్వకపోవడంతో ఆకలి మీదున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆల్మోస్ట్ స్టార్టరే బ్లాక్ బస్టర్ గా మారేలా ఉంది. గ్లిమ్స్ కి ఇంకా 3 వారాలే ఉంది. ఎగ్జాక్ట్ గా మేడేకి డ్రాగన్ గ్లిమ్స్ పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజుకి ఇండియా భూటాన్ చైనా కారిడార్ కి ఉన్న లింక్ అలాంటిది. అందుకే మేడేకి గ్లిమ్స్ ని పేల్చాలని ఫిక్స్ అయినట్టుంది ఫిల్మ్ టీమ్. హనుమాన్ జయంతికి అనౌన్స్మెంట్ అని అంతా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రాలేదు. మోస్ట్లీ వచ్చే వారం మేడే అప్డేట్ మీద అనౌన్స్మెంట్ రావచ్చని తెలుస్తోంది. ఆల్రెడీ గ్లిమ్స్ ఎడిట్ చేసిన ఫిల్మ్ టీమ్ సాంగ్ ని సిద్ధం చేస్తుంది. ఫైనల్ వర్షన్ కి ఆల్రెడీ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో వర్షన్ కూడా రెడీ చేస్తుంది ఫిల్మ్ టీమ్. మేడే రోజు గ్లిమ్స్ మే 19 పాటను తోటాలా పేల్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అసలు శిస్తులు సునామీ మాత్రం మే 20న వచ్చేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డేకి ముందే 2 అప్డేట్లు, ఇక పుట్టినరోజే మాస్ అప్డేట్ సిద్ధమవుతుంది. ఏకంగా 6 వర్షన్స్ గా టీజర్స్ ని సిద్ధం చేసిందట ప్రశాంత్ నీల్ టీమ్. సో ఒక వర్షన్ ని ఎన్టీఆర్ ఫైనల్ చేస్తే దాని డబ్బింగ్ పనులు మొదలవచ్చు. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే డబ్బింగ్ పనులు మొదలు పెట్టబోతుంది ఫిల్మ్ టీమ్. ఈ నెల 20, 21, 22 తేదీల్లో డ్రాగన్ టీజర్ కి డబ్బింగ్ చెప్పేందుకు ఎన్టీఆర్ సిద్ధమవ్వచ్చు. మొదటి రోజు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తన పాత్రకి డబ్బింగ్ చెప్పబోతున్న ఎన్టీఆర్ ఏప్రిల్ 21న హిందీ, ఇంగ్లీష్ వర్షన్ కి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఉంది. ఇక ఫస్ట్ టైం తను బెంగాలీలో కూడా డబ్బింగ్ చెప్పే సాహసం చేస్తున్నాడు. బెంగాలీ నేర్చుకుంటున్నాడా లేదంటే టెంపరీగా అక్కడి వ్యక్తుల సాయం తీసుకుని తన డైలాగ్ వరకు గుర్తు పెట్టుకుని డబ్ చేస్తాడా అన్నది ఇంకా తేలలేదు. కానీ తను బెంగాలీ భాషలో మాట్లాడటానికి, తన ఒరిజినల్ వాయిస్ అక్కడ వినిపించాలనుకోవడానికి కథపరంగా కనెక్షన్ ఉందట. కథపరంగా బెంగాలీ నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్ ఉండటంతో జెన్యూన్ గా అటెంప్ట్ చేసేందుకే ఇలా టీజర్ లెవెల్లోనే ఇంతగా సొంత గొంతుతో పరాయి భాషలో డబ్ చెప్పేందుకు సిద్ధపడుతున్నాడు ఎన్టీఆర్.